హలో, నేను మీ డాక్టర్ శ్రావణి, డర్మటాలజిస్ట్, ఆదిత్య చైల్డ్ అండ్ స్కిన్ హాస్పిటల్, ఏలూరు. మీ అండర్ ఆర్మ్స్లో కానీ ప్రైవేట్ ఏరియాలో కానీ ఎర్రగా వచ్చి ఇచ్చింగ్లా రావడం ఆర్ ఈ కింది ఫొటోస్లో చూపించినట్టుందా, అయితే ఇది తామర అవ్వచ్చు. తామర అన్నది ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్. ఇది ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుంది. ఏదైనా ర్యాష్ వచ్చిందని తెలియగానే జనరలీ చాలామంది చేసే పని ఏంటంటే ఇంట్లో ఏదైనా క్రీమ్ రాసుకోవడం, లేకపోతే మెడికల్ షాప్ నుంచి కొన్ని క్రీమ్స్ ఉంటాయి, లైక్ రింగ్ గార్డ్ కానీ డర్మిఫైవ్, ఇట్లా క్రీమ్స్ కొన్ని తెచ్చుకుని పెట్టుకుంటారు. టెంపరీగా తగ్గినట్టు ఉంటుంది కానీ అది సొల్యూషన్ మాత్రం కాదు. దానివల్ల ఇంకొంచెం వర్సన్ కూడా అవుతుంది. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? మీకు కానీ అండర్ ఆర్మ్స్లో ఆర్ ప్రైవేట్ ఏరియాలో ఏదైనా ర్యాష్ ఉంది, ఒక 2 to 3 weeks నుంచి ఉంటుంది, ఇచ్చింగ్ ఎక్కువ ఉంది, ఇంకా స్ప్రెడ్ అవుతుందంటే ఖచ్చితంగా ఒక సర్టిఫైడ్ డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ చేయాలి. కన్సల్ట్ చేసినాక మీ హెల్త్ ఇష్యూస్ని బట్టి ఏమన్నా బ్లడ్ టెస్ట్ చేయొచ్చు, ఆర్ఎల్స్ మీకు ఒక 6 to 8 weeks ఆఫ్ యాంటీ ఫంగల్ ట్రీట్మెంట్ కోర్స్ స్టార్ట్ చేసుకోవచ్చు. దీనికి ట్రీట్మెంట్ ఎంత ఇంపార్టెంటో అలానే పర్సనల్ హైజీన్ కూడా అంతే ఇంపార్టెంట్. అంటే 2 పూట్ల స్నానం చేసుకోవడము, స్నానం చేసుకున్నాక ఎప్పటికప్పుడు ఫ్రెష్ క్లాత్స్ వేసుకోవడము, దాంతోపాటు స్వెట్ అబ్జార్బ్ చేసే క్లాత్స్ వేసుకోవాలి. అంటే కాటన్ లూజ్గా ఉండే బట్టలు వేసుకోవాలి. ఎస్పెషల్లీ మేల్స్ జీన్స్ అవి అవాయిడ్ చేసుకోవాలి. అండ్ నెయిల్స్ అవి ట్రిమ్ చేసుకోవడము, ఒక హెల్తీ డైట్ మెయింటైన్ చేసుకోవడం వల్ల కూడా ఈ తామర అన్నది తగ్గించుకోవచ్చు. సో ఎవరికన్నా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉంటే ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. షేర్ అండ్ ఫాలో. థ్యాంక్ యూ.